UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నేను శివ తీసినప్పుడు నేను అసలు కథ చెప్పలేదు. చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శివలో అంత కథ లేదు టు స్టార్ట్ విత్. వెరీ సింపుల్ స్టోరీ అది. నేనేంటి కాలేజ్ చూపిస్తే క్రేన్ అలా కిందకు వచ్చి ప్యాన్ చేస్తే ఒక టైర్ ఒకటి దిగాడు, ఆ రోడ్ క్రాస్ చేసాడు, ఈ ఇంటర్ కట్ ఇది ఇలా నేను షార్ట్లు డిస్క్రైబ్ చేసినందుకు నాకు అనుకున్న స్టూడెంట్స్కి అంత ఒక ట్రస్ట్ వచ్చేసింది నా మీద. అంటే ఈ నోస్ సినిమా అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఫస్ట్ నా కథ నచ్చిందని ఎవరు వాళ్ళు దే కుడెంట్ బిలీవ్ దట్ నో బడీ ఎవర్ నారేటెడ్ స్టోరీ ఇన్ షార్ట్స్. అది కూడా ఉట్టు ఓపెనింగ్ సీన్ ఒకటి చెప్పినాను. నాకు ఇంకా గుర్తుంది, సురేంద్ర కాంటికి అని రోడ్ నెంబర్ 14 ఒక రెస్టారెంట్ ఉండేది. అక్కడ నేను మధ్యాహ్నం శివ ఓపెనింగ్ సీన్ చెప్తే సురేంద్ర ఎక్సైట్మెంట్ తో లీక్స్ చేతులు పట్టించుకుని అండ్ హీ డిసైడెడ్ టు డూ ద ఫిల్మ్ అట్ దట్ టైం. కానీ షాకింగ్ సార్ ఇది. ఎందుకంటే మొత్తం 2.5 గంటలు కథ చెప్తే గానీ ఒప్పుకోవడానికి కూడా భయపడే ఇండస్ట్రీలో ఒక సీన్, అది కూడా ఆ టైంలో. ఇప్పుడు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు, కొత్తగా వచ్చి డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అప్పుడైతే అసలు ఇంపాసిబుల్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ అది. నేను అందుకే అన్నాను, ఆ టైంలో 2.5 గంటలు ఒక రైటర్ వచ్చి కూర్చుని చెప్తే గానీ అప్పుడు కూడా భయపడుతూ సినిమాలు తీసే రోజుల్లో మీరు ఒక సీన్ షార్ట్ డివిజన్ చెప్తే మరి అది మీ గొప్పతనమా, యార్లగడ్డ సురేంద్ర గారి గొప్పతనం మాత్రం మీరే చెప్పాలి. 100%. ఇప్పుడు సురేంద్ర ఆల్సో ఇస్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన కూడా అప్పుడే US నుంచి వచ్చి అది అంటే ఈజ్ నాట్ లైక్ ఎ టిపికల్ ప్రొడ్యూసర్. ఆయన ఎడ్యుకేషన్, ఆయనకున్న సెన్సిటివిటీ, హిస్ పర్సనాలిటీ, ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ డెఫినెట్లీ. అంటే ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ఎంతసేపు రావు గారి ఇల్లు బేస్డ్ ఆన్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లేకపోతే ఇలా ఉండేది ఆయన థాట్స్ అని. ఆయన అంటే ఇప్పుడు నేను చెప్పగలిగే ఒక నాకు టాలెంట్ ఉన్నా సరే రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ కూడా గ్రేట్నెస్ ఉంటే గానీ మాన్యుమెంట్స్ గ్రేట్నెస్ ఆర్ అట్లీస్ట్ సెన్సిబిలిటీ, అండర్స్టాండ్ అంటే ఒక కంపాటబిలిటీ విత్ నేను మాట్లాడుతున్నాను. కరెక్ట్, మీరు చెప్పింది ఆయనకి బాగా అర్థమైంది. అంతే. అంటే నార్మల్ గా మీరు ఈ జర్నీలో ఈ జర్నీలో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద ఫ్లాప్స్ అండ్ హిట్స్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ది హిస్టరీ యూ క్రియేటెడ్, ఇవన్నీ పక్కన పెడితే వేర్ డూ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే అని అడిగితే ఏం చెప్తారు సార్? ఆనెస్ట్ అంటే ఇప్పుడు నాకు ఎప్పుడు ఎవరు ఎయిర్పోర్ట్ కలుస్తారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఫీమేల్ షీ టోల్డ్ మీ దట్ రాత్రి నా ఫేవరెట్ సినిమా అని చెప్పింది. అమ్మాయి ఏజ్ ఏంటి, 19 ఉంటుంది. రాత్రి సినిమా వచ్చి 33 years అయిపోయింది. అంటే అమ్మాయి పుట్టిన తర్వాత 15 ఏళ్ళు, ఆ సినిమా వచ్చి రిలీజ్ అయ్యాక 10 years తర్వాత ఈ అమ్మాయి పుట్టింది. ఎక్కడ చూస్తుంటుంది, ఆబ్వియస్ గా టీవీలో ఎక్కడ చూస్తుంది. అంటే ఆ సినిమా అప్పుడు తీసింది ఈ జనరేషన్ కూడా ఎంతో కొంత ఎవరో ఒకరు ఇద్దరు కనెక్ట్ అవుతుందంటే అది ఇట్ ఈస్ లైక్ లీవింగ్ ఎ ఫుట్ ప్రింట్. ఆ ఫుట్ ప్రింట్ ఎంతమందికి తగిలింది, చూసారు, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అనేది ఇట్స్ ఎనీబడీస్ గెస్. ఈవెన్ ఐ కాంట్ సే అప్పుడు అది ఎవరు చూసారు, ఎప్పుడు చూసారు, ఎందుకు చూసారు అని. ఎందుకంటే నేను పర్సనల్గా నేను అసలు ట్రాక్ చేయను. నాకు నిన్న ఒక వర్క్ అయిపోతే నేను మర్చిపోతున్నాను. ఎందుకంటే ఐఎమ్ కాన్స్టెంట్లీ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఎక్సైట్మెంట్. నేను ఇవాళ ఏం చేస్తున్నా, రేపు ఏం చేయాలనుకుంటున్నాను అని తప్పిస్తే ఐ ఎరేజ్ మై ఎంటైర్ పాస్ట్. ఓకే, అబ్సల్యూట్గా. అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ గా మీరు తీసిన సినిమాలు, చేసిన సినిమాలు, మీ ప్రయోగాలు, ఇవన్నీ వీటిని మీరు బాగా ఎంజాయ్ చేశారండి? అంటే మీరు వర్క్ ఎంజాయ్ నేను ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు వర్క్ అనేది ఏంటి, ఒక మూవీ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ విచ్ ఆర్ టేకింగ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్. కమింగ్ టుగెదర్ ఎవరికి, డైరెక్టర్కి ఎప్పుడు రాదు, అది ఆడియన్స్కి వస్తుంది. మీరు ఇక్కడ ఒక డెసిషన్, ఇవాళ మధ్యాహ్నం ఒకటి అది మార్చాం, ఏదో షార్ట్ తీసాం, ఇలా పెట్టి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ యూ విల్ నెవర్ హ్యావ్ ఎ టోటాలిటీ, విచ్ ఈస్ ద రీజన్ మెనీ డైరెక్టర్స్ గెట్ సర్ప్రైజ్ విత్ దర్ ఫెయిల్యూర్. ఎందుకు, బికాస్ మనం ఇంత ఆలోచించి ఎన్నిసార్లు ఆలోచించి డిస్కషన్లు చేస్తే ఆడియన్స్ ఏమో 2 గంటల్లో బాగాలేదని చెప్పేస్తే అది ఎలాగ పాసిబుల్? అది
అండ్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి. ఎవ్రీ టైం. అప్పుడు అది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఏ టైంలో, ఏ మూడ్లో, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు ఒక డెసిషన్ తీసుకున్నారో అదే మైండ్ సెట్ తోటి ఆడియన్స్ అనేవాడు థియేటర్లోకి రాడు. వాడి మైండ్ సెట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. వాడు నిన్నేం సినిమా చూశాడు, ఆ టైప్ సినిమా ఏం చూశాడు, లేకపోతే దాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ అది ఏ డైరెక్టర్ కూడా తీసుకోలేడు. పరిగణలోకి తీసుకుంటాం అనేది ఇంపాసిబుల్. అది అంటే మీరు అన్నారు కాబట్టి దానికి ఇప్పుడున్న ప్రెసెంట్ కాంటెక్స్ట్, ప్రెసెంట్ సినారియో అని కనుక మిక్స్ చేస్తే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు బాగా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద బడ్జెట్స్, మంచి రిసెప్షన్ ఉన్న హీరోలు చేసిన సినిమాలు కూడా చాలా వరస్ట్ ఫ్లాప్స్ అవుతున్నాయి. మీరు గమనించారో లేదు? I wouldn't say ఈ మధ్యలో నేను చెప్పను. I think it happens many, I mean all the time it happens and expected films ఫెయిల్ అవడానికి. ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్ద సినిమాలు అంటే బిగ్ బడ్జెట్, మీరు 100 కోట్లు 90 కోట్లు అని చెప్తారు చూడండి, they're much more difficult for anybody to understand ఎలా తయారవుతున్నాయి. ఎందుకంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్, ఇక్కడ సీజీ వస్తుంది, అక్కడ ఇది వస్తుంది అని ఎవరికి ఆడి ఏదేదో ఊహించుకుంటారు. అది మొత్తం అయ్యి ఫైనల్ చూసినంత వరకు ఎవరికి తెలియదు, ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ. డైరెక్టర్ కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే డైరెక్టర్ కూడా సీన్ కన్సీవ్ చేసినప్పుడే తను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయాడు. దాని తర్వాత సీన్ తీస్తున్నప్పుడు యాక్టర్ బలి చేసాడని చప్పట్లు కొట్టేసి ఒకరినొకరు భోజనం జరిగి ఉంటారు, అది కూడా ఎక్సైట్ అయ్యాడు. అది థియేటర్లో పండదు. ఎందుకు పండదు అంటే అదే అని చెప్తున్నా, ఇతను అనుకున్నప్పుడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మణిరత్నం రావణ్ అని సినిమా తీశారు. దాంట్లో ఈ క్యారెక్టరు, అంటే నేను హిందీ సినిమా చెప్తున్నా, అది తెలుగులో ఎవరు చేశారు గుర్తులేదు, అభిషేక్ బచ్చన్ ఎలా అంటూ ఉంటాడు. అది థియేటర్లో చూస్తా ఉంటే ఎందుకు తలుపుతాడు అని ఎవరు కాదు, అందరూ మహామాలు చూసుకుంటున్నారు థియేటర్లో అది చేసినప్పుడు. అలా నేను బయటకు వచ్చి అభిషేక్ని ఫోన్ చేసి అడిగాను, ఏంటి అభిషేక్, వైర్ ఈస్ షేకింగ్ యువర్ హెడ్ అంటే, మణిరత్నం అభిషేక్ ఆఫీస్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు రావణాసుడికి 10 తలలు ఉంటాయి, కానీ ఫిజికల్గా మీరు కాంటెంపరీ దాంట్లో తీశారు కాబట్టి మీకు 10 తలలు ఉండలేవు. అప్పుడు 10 ఆలోచనలు ఉంటాయి ఒకేసారి. ఆ 10 ఆలోచనలు ఉంటే అన్నిటినీ విదిలిచ్చేసుకుని ఒక డెసిషన్ వస్తాడంట. అది వాళ్ళిద్దరు అనుకున్నారు, అది ఆడియన్స్కి చెప్పలా. ఇప్పుడు మణిరత్నం అంత సీనియర్ డైరెక్టరు, అభిషేక్ లాంటి యాక్టరు, వాళ్ళ మిస్టేక్ చేశారంటే మనకి ఫూలిష్ అనిపిస్తుంది. కానీ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అప్పుడు మీరు అనుకున్నది అవతలోడు పర్సీవ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్